10వ అధ్యాయము 15వ వచనంలో ఊరికి పోవు త్రోవను ఎరగని వారై బుద్ధిహీనులు ప్రయాసపడతారు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఊరు అంటే ఈ భూమి మీద ఎన్నో ఊర్లు ఉండేవి, కానీ నేను చెప్పే ఊరు ఏంటంటే అదే పరలోకము అనే మాట అర్థం చేసుకోవాలి. ఆ పరలోకానికి వెళ్ళడానికి ఎటెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో మానవుడు సతమతపడుతున్నాడు. ఆ విధంగా నువ్వు కష్టపడకుండా ఉండాలంటే ప్రభు యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రభువుగా రక్షకుడుగా తెలుసుకొని ఆయన మార్గములో నీవు నిలిస్తే, ఆయన మార్గంలోకి నువ్వు వస్తే నీవు ఆయనతో పాటు పరలోకములోనికి వెళ్ళడానికి వీలవుతుంది. చాలామంది యేసు మార్గంలోనికి రాకుండా వారి వారి మార్గాలను కలిగి ఉంటున్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు 1వ కీర్తన చివరి వచనాల్లో ఎలా రాశారు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనే మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. కాబట్టి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలిసినప్పుడు తెలియబడిన ప్రతి ఒక్క మనిషి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలవుతుంది. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటే నాశనము కంటే దాన్ని బైబిల్లో చెప్పబడినట్టుగా పాతాళము అనే మాట మనం చూస్తున్నాం. భూమి మీద మరి ధనవంతుడు జీవించాడు, భూమి మీద బీదలాదులు జీవించారు. వారు ఎన్నుకున్న దానిని బట్టి బీదలాదులు ప్రభు యేసుక్రీస్తు అనే రక్షకుడు అంగీకరించి దేవుని కొరకు విశ్వాసంతో ముందు కొనసాగాడు. ధనవంతుడు ప్రభువుని నమ్మకుండా తనకు అనుకూలతగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు. అనుకోకుండా ధనవంతుడు చచ్చిపోయాడు, బీదలాదుడు చచ్చిపోయాడు. అయితే బీదలాదుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు, ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. అంటే చెరుకు మార్గము, చెరుకు త్రోవకు వెళ్ళాలని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే నీవు కూడా మరి బీదలాదుల వలె పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ధనవంతుడు భూమి మీద ఆస్తిపరుడుగా మంచి సమృద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని తెలియకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. కాబట్టి చచ్చిపోయిన తర్వాత అతను పాతాళములో బాధపడుతూ తండ్రి అయిన అబ్రహామ నా ఎందుకు కనికరపడి తన ఏలుకొన్న నీళ్ళలో ముంచి నా నాలుకలను చల్లార్చుటకు లాదను పంపించమని పాతాళములో బాధపడుతూ కేక వేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మనం ఏ మార్గము ఎంచుకుంటున్నామో ఆలోచించాలి.